నియమించడం 24లో ఎన్నికల బరిలో నిలబడుతున్న తీరు ఈ విధంగా ఉంది. వాటన్నింటి మీద ఈరోజు నర్సాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని శ్రీమతి గూడూరు ఉమాబాల గారిని అడిగి తెలుసు. 24 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్లో మీ మీద టీడీపీ నుంచి లేకపోతే ఇంకో బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు అయినా మరి ఆచంట నియోజకవర్గం మాజీ మంత్రి పితాని సత్యాన్ని తీసుకొచ్చి టీడీపీ తరఫున పోటీ పెట్టించడం ఒక ఆలోచన జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక అభ్యర్థిని నర్సాపురం పార్లమెంటుకి అనుకున్నారు, కానీ ఏ రోజు కూడా ఆయన అంటే మరి ఈవేళ ఒక మహిళ మీద ఒక మహిళని ఢీకొనడానికి మరి ఇతర పార్టీలు ఈ రకమైన రాజకీయాలు చేయటం అంటే మహిళల పట్ల ఆ పార్టీ ఉన్న చిత్తశుద్ధిని ఏ విధంగా చూస్తారు? ఒక బీసీ సామాజిక వర్గానికి కానీ ఇలా కేటాయించాలని ఆలోచన చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన తర్వాత మాత్రమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని కాపీ కొడుతున్నారు. గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ని 3000 చేస్తాననగానే ఆయన కూడా నేను చేస్తానని చెప్పి పెంచడం జరిగింది తప్పించి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానన్నవి చేయడం, ఆయన చేసిన పనులు కాపీ కొట్టి చేయడం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో మరి పవన్ కళ్యాణ్ గారు 2024లో పోటీ చేస్తున్నప్పుడు ప్రచారం జరుగుతుంది. ప్రత్యర్థి ఎవరైనప్పటికీ ఎంపీ అభ్యర్థిగా ఎవరు వచ్చినప్పుడు కూడా మాకు ఏకైక బలం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తుంటారు మహిళా సాధికారతకి పెద్దపేట వేస్తానని ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కాన్స్టిట్యున్సీస్ ఉంది. 15 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఒక్క మహిళా అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా లేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక లోటుగా వీరంతా భావించారు. నమస్తే, ఎంటీవీ బర్నింగ్ షో స్వాగతం. నేను మాణిక్యరావు. ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి స్టార్ట్ అయింది. మన వైఎస్ఆర్సీపీ అధిష్టానం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో శరవేగంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థుల్ని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇన్ఛార్జీలుగా ప్రకటించి ఒక సంచలనానికి వేదికగా మారింది. ఏలూరు, నరసాపురం ఎంపీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులకి కేటాయించి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సరికొత్త రికార్డును సృష్టించారు. మరి ఇప్పుడు మనం భీమవరంలో ఉన్నాం. నరసాపురం పార్లమెంటుకు సంబంధించి ఎంతోమంది ఉద్దండులు బాధ్యత వహించిన నరసాపురం పార్లమెంటుకి ఒక మహిళ, ఒక బీసీ మహిళ, ఒక మహిళా న్యాయవాదిగా ఉంటూ 2014లో వైఎస్ఆర్సీపీ స్థాపించిన నాటి నుండి ఈరోజు వరకు క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీలో పనిచేస్తూ ఊహించని విధంగా పార్టీలో పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభ్యున్నతికి పాటుపడిన మహిళ, ఎవరు ఊహించని విధంగానే ఒక మహిళ నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మహిళా న్యాయవాది శ్రీమతి గూడూరి ఉమాబాల గారిని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించింది. మరి వేళ ఒక మహిళ, ఒక బీసీ మహిళగా మరి ఈ పార్లమెంటుకి అభ్యర్థిగా నియమించడం 24లో ఎన్నికల బరిలో నిలబడుతున్న తీరు ఈ విధంగా ఉంది. మరి వాటన్నింటి మీద ఈరోజు నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని శ్రీమతి గూడూరు ఉమాబాల గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. వైఎస్ఆర్సీపీ మహిళ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటిస్తారని కానీ అసలు మీకు అవకాశం వస్తుందని కానీ ఎప్పుడైనా ఊహించిన సందర్భం ఉందా? పార్టీలో ఒక నిబద్ధత గల కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వెళ్తున్నప్పుడు 2014 ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడగడం జరిగింది. నేను పార్టీలో కష్టపడి పనిచేసి ఒక నామినేటెడ్ పదవిని ఇప్పిస్తే మాకు మహిళగా సులభంగా ఉంటుందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. తర్వాత గతంలో 2 సార్లు ఎమ్మెల్యేకి పరిశీలించడం జరిగింది. ఈసారి కూడా ఎంపీ అభ్యర్థిగా ఒక గౌడ శెట్టిబల్జ
సామాజిక వర్గానికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నప్పుడు కొన్ని పేర్లను పరిశీలన చేస్తూ అందులో నా పేరు ఉందని తెలుసు, కొన్ని విషయాలు నాకు నాలెడ్జ్లో ఉన్నాయి. కాకపోతే ఇంత ఆకస్మికంగా మేము ఊహించిన విధంగా మేము కోరని చోట ఎవరైనా అడిగితే పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది రాజకీయాల్లో. మరి నేను కోరకుండా ఈ ఒక మహిళ, సాధారణ మహిళకి, తనని నమ్ముకున్న ఒక సామాన్య కార్యకర్తకి, స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తికి నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించడం అన్నది ఎంతో అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు కూడా ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ ఎంతో ఉద్దండులు, మహామహులు పోటీ పడిన నరసాపురం పార్లమెంట్ అంటే ఇది రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పార్లమెంట్ అది. మరి అలాంటి స్థానాన్ని అసలు ఒక బీసీ మహిళకి కానీ ఒక స్థానికులకి కేటాయిస్తారని ఎవరు ఊహించలేదు. దాంతో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయానికి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ అనగానే నాడు భూపతిరాజు విజయకుమార్ రాజు గారి దగ్గర నుండి మరి కొత్తవల్లి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా ఎంతమంది క్షత్రియ సంబంధించిన నాయకులు ప్రాతినిధ్యం వహించిన నరసాపురం పార్లమెంట్లో ఒక బీసీ మహిళగా ఈ అవకాశం వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్లో మీరు ఏ విధంగా ఈ పార్లమెంటు ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పం మీకు ఏమనిపిస్తుంది? మీ ప్రణాళిక ఏంటంటారు? గతంలో మీరు చెప్పినట్టుగా విజయనరసింహరాజు గారు కానీ, విజయకుమార్ రాజు గారు కానీ, అల్లూరు సుభాష్ చంద్రబోస్ గారు, వీరంతా ఎంపీలుగా ఎన్నికైనప్పుడు వారితో పాటు రాజకీయంలో మా తండ్రి గారైన పంపని చంద్రశేఖరరావు గారు వారితో తిరగడం, వారు మా ఇంటికి రావడం, రాజకీయాల చిన్నతనం నుంచి నేను పరిశీలిస్తూ ఉన్నాను. మరి అలాంటి మహామహులు, అగ్రకులాల వారు, క్షత్రియులు, ఆ తర్వాత చేగొండ హరిరామజోగి గారు, కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు, కాపు వర్గానికి చెందినవారు. ఈ ప్రాంతంలో అంతా ఒక నరసాపురం పార్లమెంట్ అంటే రాజులు, కాపులకే కేటాయించబడుతుంది అన్న ఉద్దేశంలో ఉన్న అందరికీ కూడా ఏ ప్రాంతంలోనూ ఏ పార్లమెంట్ అయినా ఏ అసెంబ్లీ అయినా కూడా అక్కడ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఓసీలు, గతం నుంచి ముద్రపడిన ఓసీ నియోజకవర్గాల్లో బీసీలుగా ఉన్న చోట కొంతమంది ఓసీలను రాష్ట్రంలో అనేక మార్పులు చేసి మరి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి మీకు ఈ ఒకే ముద్ర కాదు, ఇక్కడ ఎక్కువగా ఎవరైతే సామాజిక వర్గం అత్యధిక శాతం ప్రజలు ఉన్నారో వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాను అని చెప్పే విధంగా ఆ సంకేతాలు నిజం చేస్తూ మరి నాకు ఈ నరసాపురం పార్లమెంటుని కేటాయించడం ద్వారా ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చి అందరికీ అవకాశం కల్పిస్తుందన్న నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఓకే, ఒక మహిళగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక కౌన్సిలర్గా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా రంగంలో ఉన్నారు. సరే, ఒక్కోసారి గెలుపుకోవడంలో సహజం రాజకీయాల్లో. మరి అప్పటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్లో దివంగత నేత రాజశేఖర్ గారితో ప్రయాణం చేశారు. అదేవిధంగా వారి తనయుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నారు. మరి ఇవాళ ఒక బీసీ మహిళ ఒక నరసాపురం పార్లమెంట్కి ఒక ఎంపీ అభ్యర్థి అంటే వైఎస్ఆర్సీపీలో చాలామంది 2019లో కూడా నందిగం సురేష్ గారిని తీసుకెళ్ళి బాపట్ల ఎంపీని చేశారు. ఒక సామాన్యుడు, ఒక చిన్న ఇంట్లో అతి సామాన్య కుటుంబంలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఒక ఎంపీని చేసి ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్లో అడుగుపెట్టించారు. మరి అలాంటి వైఎస్ఆర్సీపీలో మరి మిమ్మల్ని మీరు ఒక మహిళా న్యాయవాదిగా, ఒక కౌన్సిలర్గా మీ పట్టణ పరిధిలో పనిచేసే బాధ్యతలు ఉండి ఒక పార్లమెంటు ఢిల్లీ దాకా ఒక బీసీ మహిళను తీసుకెళ్ళే ఆలోచన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల మీలో కానీ బీసీ వర్గాల్లో కానీ ఎలాంటి స్పందన ఉంది? నాకు ఈ నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా కేటాయించడం అనేది నేను సంతోషపడ్డం అనేది చాలా సాధారణ విషయం. కానీ నాకు కేటాయించినందుకు అన్ని కులాల వారు, ఈ ప్రాంతం వారు హర్షించడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఇవి గతంలో ఏ పార్టీలోనూ ఏ ప్రభుత్వంలోనూ ఎవరు చేయలేని వినూత్నమైన ఒక మార్పు. ఇది చారిత్రాత్మకమైన మార్పు ఇది. ఎందుకంటే ఇప్పుడు అనుభవం లేదు అనుకోవడం కన్నా నేను 1995లో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత నెక్స్ట్ టర్మ్ 2000 సంవత్సరంలోనే బీసీ మహిళకి భీమవరం మున్సిపాలిటీ రిజర్వ్ అవ్వడం జరిగింది. కౌన్సిలర్గా పనిచేసిన అనుభవంతో చైర్మన్గా ఎన్నికైతే భీమవరం పట్టణాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దాలి, ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద నాకు పూర్తి అవగాహనతో ఒక మంచి ఆలోచనతో ఉన్న నాకు దురదృష్టవశాత్తు తక్కువ తేడాలో నేను
ఓటమి పాలయ్యాను. మరి ఈరోజు అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకుంది ఏంటంటే, ఆయన ఒక ముఖ్యమంత్రి తనయుడు, చిన్నప్పటి నుంచి కూడా మరి రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి గారి మరణం అనంతరం ఆయన పడిన ఇబ్బందులు కానీ, ఆయన పడ్డ కష్టం కానీ, ఈరోజు ముఖ్యమంత్రిగా అవడానికి ఆయన ఎంతకాలం ఓపికగా ఉన్నారన్నది ఆదర్శంగా తీసుకుని నేను కూడా సమయం వచ్చినప్పుడు పార్టీని నమ్ముకున్నప్పుడు ఎప్పుడొకప్పుడు అవకాశం వస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల వారికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ఎలా వర్తింపజేస్తున్నారో అలాగే నిబద్ధతతో కూడుకున్న వారికి ఖచ్చితంగా పట్టం కడతారని ఒక నమ్మకం నాకు ఏ మూలనో ఉండేది. దాన్ని ఈ స్థాయిలో ఆయన నిజం చేస్తూ నన్ను ఈ స్థానంలో నిలబెడతారని నేనైతే అసలు ఊహించలేదు. నేను ఎప్పుడూ ఒక నామినేటెడ్ పదవిని ఒక ఎమ్మెల్సీగా కూడా మొన్న అయిన ఎమ్మెల్సీల్లో నాకు దాన్ని నిర్ణయించడం, చివరి నిమిషంలో సామాజిక సమీకరణాల దృష్ట్యా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో గెలుపు కోసం కొన్ని మార్పులు చేయాల్సి వచ్చినప్పుడు కొద్దిగా మార్చడం జరిగింది. అయినప్పుడు కూడా పార్టీ బాగున్నప్పుడే మనం బాగుంటామన్న ఉద్దేశంతో వారి నిర్ణయాన్ని నేను మంచి మనసుతో స్వాగతించి పార్టీతో కలిసి కష్టపడిన విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గుర్తింపుగా నేను చాలా సంతోషంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను. మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ విధంగా వారి వైపు నుంచి ఎలాంటి స్పందన ఉంది, ఎలాంటి సహకారం ఉంటుందని ఆశిస్తున్నారు? నేను జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఫార్మేషన్ ముందు నుంచి ఉన్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుల్లో అనేక మంది, రంగనాథరాజు గారు కానీ, కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ, కొట్టు సత్యనారాయణ గారు, గ్రంథి శ్రీనివాస్ గారు, వీరంతా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలుగా చేసిన వారే, ప్రసాదరాజు గారు, వీరంతా. దీంతో వీరంతా నాకు సుదీర్ఘకాలంగా బాగా పరిచయం ఉన్న వ్యక్తులు. నేను కూడా ఎప్పటి నుంచి కూడా నేను స్టేట్ కమిటీ ఇవి వెళ్ళాలన్నా కూడా వీరందరి సారథ్యంలో ఒక సొంత ఇంట్లో సొంత కుటుంబ సభ్యులతో తిరుగుతున్నట్టుగా ఉంటుందని నేను పార్టీ ఫార్మేషన్ నుంచి ఈ రోజు వరకు కూడా జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉండటం, వీరందరితో నాకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉండడం, వారు నన్ను సొంత మనిషిగా ఆదరించడం, ఇవన్నీ కూడా ఈరోజు నాకు చాలా ఉపయోగపడే అంశాలు. వారంతా చాలా చక్కగా నన్ను స్వాగతిస్తారు. అలాగే సామాజిక ఆర్థికంగా బాగా బలమైన అభ్యర్థిని కాకపోయినప్పటికీ కూడా మరి సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎక్కువ సామాజిక వర్గం ఉన్న గౌడ సిట్టిబల్జ వర్గానికి కేటాయించడం ఖచ్చితంగా వారికి లాభం చేకూరుస్తుందని వారంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఓకే మేడం. మరి నర్సావరం పార్లమెంట్కి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యాడు. పార్లమెంట్కి అక్కడ ఢిల్లీలో వెళ్తున్నాడు, కానీ పార్లమెంట్లో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చిన పరిస్థితి లేదు. ఈ గత 4.5 సంవత్సరాల కాలంలో నర్సాపురం పార్లమెంటు ఎంపీ ఎక్కడ కనిపించలేదనే పరిస్థితి అయితే వచ్చిన సందర్భం ఉంది. అలాంటి పార్లమెంట్లో ప్రజలు ఎంపీని మర్చిపోయే పరిస్థితికి వచ్చిన పార్లమెంట్లో ఇవాళ మీరు ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి వచ్చారంటే ప్రజలు ఎంపీలందరూ ఇలాగే ఉంటారా, లేకపోతే ఏంటి పరిస్థితి అనే ఒక ఆలోచన ప్రజల్లో కలిగినప్పుడు మీరు ఆ ఆలోచన నుంచి ప్రజల్ని ఎలా డైవర్ట్ చేస్తారు? ఇప్పుడు నరసాపురం పార్లమెంట్ నుంచి ఎన్నికైన అభ్యర్థి పార్లమెంటుకు దూరంగా ఉండడం అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క దురదృష్టం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీ నుంచి ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యి పార్టీ నాయకుడితో విభేదించడం చాలా దురదృష్టకరం. ఒక పార్టీని నడుపుతున్న నాయకుడు ఆయన ఇష్టానికి అనుకూలంగా ఆ పార్టీని నడపడం జరుగుతుంది. మనం ఆయన ఆశయాలు కానీ ఆయన అభిప్రాయాలను కానీ గౌరవిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఆయన పెట్టిన పార్టీలో ఆయన కింద కొనసాగుతున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన చెప్పిన దారిలో నడిచి వెళ్ళాలనేది అన్ని రాజకీయ పార్టీలు చెప్పే విధానం. మరి ఇక్కడ ఆయన ఇక్కడ స్థానిక ఎంపీ గారు విభేదించిన విధానం ప్రతిరోజు ప్రజలకి పార్టీని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ విమర్శిస్తూ చేస్తున్న విధానాన్ని కొద్దిగా బాధపడాల్సిన విషయం ఇది. దీంతో ఆయన విభేదించడంతో ఈ నరసాపురం పార్లమెంటుకి ఒక పార్లమెంటు సభ్యుడు లేని లోటుని చాలా ఇబ్బందికరంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి ఆ లోటుని రేపు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన తర్వాత స్థానికంగా నేను ఇక్కడే పుట్టి పెరిగిన దాన్ని వెళ్తే
ఢిల్లీ పార్లమెంటు సమావేశాలకు వెళ్ళాలి, లేకపోతే స్థానికంగా ఇక్కడే అందుబాటులో ఉంటూ గతంలో ప్రజలు ఏదైతే లోటుని ఫీల్ అయ్యి ఇబ్బంది పడ్డారో ఆ లోటుని 100% తీర్చి, అలాగే మా స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా మాకు చాలా చక్కటి పరిచయం ఉన్న వ్యక్తులు, వారందరి సూచనల మేరకు, వారందరి సహకారంతో, వారందరి సమన్వయంతో పార్లమెంటుని ఒక మోడల్ పార్లమెంటుగా భారతదేశంలో ఒక మంచి స్థానంలో అందరూ గుర్తించే విధంగా నేను పనిచేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు, మహిళా సాధికారతకి పెద్దపీట వేస్తానని ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మరి మహిళా సాధికారతలో భాగంగా మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిని చేసిన సందర్భం, మహిళా సాధికారతలో చెప్పినట్టుగా సామాజిక సమీకరణ ఫాలో అయ్యి మీకు ఆ సీట్ వచ్చిందని భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరున చేయడం, మరి గతంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఒక రాష్ట్రాన్ని మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో కూడా ఇలా ఒక మహిళలకే ఇన్ని సంక్షేమ పథకాలు చేయడం అన్నది గతంలో ఎప్పుడు జరగలే. మరి ఎంత మహిళా పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళకి ఏ పథకాలని ఏ రకంగా అయితే కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చేయడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎవరైనా సరే ఒక నాయకుడు సంక్షేమ పథకాలను చేస్తే తనకు ఓటేసిన వారికి, తన పార్టీ వారికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. ఖచ్చితంగా అర్హత ఉంటే ఏ పార్టీ వారైనా, ఎవరైనా సరే అందరికీ నేను ముఖ్యమంత్రిని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పిన ఏకైక నాయకుడైన. అదే రకంగా మరి మహిళా సాధికారత అనేది మాటల్లో అనేక మంది చెప్పారు తప్పించి ఆచరణలో చూపించి ఈరోజు మాలాంటి సామాన్య కార్యకర్త నుంచి ఆయనతో నిబద్ధతతో ఉండి పార్టీలో ఎదుగుతూ వచ్చిన మాకు ఒక నరసాపురం పార్లమెంటు స్థానాన్ని కేటాయించడం అన్నది ఆయన ఆదర్శం, మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాడని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం. ఓకే మేడం, మీరు హెడ్ క్వార్టర్ భీమవరం వేళ ఉంటున్నారు, పార్లమెంటు కూడా నరసాపురం. భీమవరంలో మరి పవన్ కళ్యాణ్ గారు 2024లో పోటీ చేస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి దాదాపుగా మరి కన్ఫామ్ అవచ్చని చెప్పి అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ సాక్షాత్ ఇక్కడ పోటీ చేస్తే దాని ప్రభావం టీడీపీ జనసేన పొత్తులో ప్రక్రియకి వెళ్తున్నప్పుడు అలాంటి పరిస్థితి మీకేమైనా తీవ్ర స్థాయిలో వాళ్ళ పార్టీ నుండి, లేకపోతే మీరు మహిళగా పార్టీలో సీనియర్గా ఉన్నారు కానీ ఇక్కడ అంగబలం, ఆర్థిక బలం ఇవన్నీ అవసరం. మరి వాటిని కూడగట్టుకుని మీరు ఎలా విజయం సాధించేదానికి అడుగులు ఎలా వేస్తారు? ఈరోజు అవతల ప్రత్యర్థి ఎవరైనప్పటికీ, ఎమ్మెల్యేగా స్థానికంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, ఎంపీ అభ్యర్థిగా ఎవరు వచ్చినప్పుడు కూడా మాకు ఏకైక బలం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సామాజిక సమీకరణాలు, ఆయన యొక్క సంక్షేమ పథకాలు. ఇవే తప్పించి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆలోచనల తర్వాత ముందుగా మేము అభ్యర్థులు ప్రకటిస్తే ఆయన ఆలోచనలకు అనుగుణంగా అవతల వాళ్ళు అభ్యర్థుల గురించి ఆలోచించే పరిస్థితి ఉందంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నిర్ణయాల్ని ఎంత ఆలోచించి తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు. మరి వాళ్ళు బలంగా ఉంటే ఒక్కొక్కరుగా పోటీకి రావడానికి భయపడుతున్నారంటేనే వాళ్ళు బలహీనంగా ఉన్నాం, ఇంకా బలపడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఎవరెవరి పొత్తులను సమకూర్చుకోవాలని చెప్పి అందరూ కలవడానికి ప్రయత్నం చేయడమే దీనికి సాక్ష్యంగా మనంతా గమనించవచ్చు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈవేళ మహిళల కోసం వేలల్లో లక్షలు డ్వాక్రా సంఘాలు, వారందరికీ స్వయం ఉపాధి పథకాలతో పాటు రుణాలు, వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ఇవన్నీ చాలా సంక్షేమం తీసుకు అడుగులు వేస్తున్నప్పుడు మహిళలకి, ముఖ్యంగా బీసీలకి అత్యంత ప్రాధాన్యత, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు సీఎం గారు అంటారు. నిజంగా చెప్పినట్టే ఈ సాధికారత విధానానికి సీఎం గారు శ్రీకారం చుట్టారని చెప్పి అనుకోవచ్చా మీ ఎంపిక ద్వారా? ఈ విషయంలోనే కాకుండా అర్హత ఉంటే పథకాలకు ఎలా అయితే అందరికీ వర్తించేలా చేస్తున్నారో, పార్టీలో కష్టపడే వాళ్ళకి అర్హత ఉంటే ఆయన సమీకరణాల దృష్ట్యా ఎన్నో సర్వేలు చేసి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళకి అనేక స్థానాలని, ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారి సీట్ల కేటాయింపులు జరిగిన మార్పులు చూస్తే గతంలో ఏ రోజు ఎన్ని మార్పుల్ని ఏ పార్టీ చేసే సాహసం చేయలేదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇస్తున్న ప్రాముఖ్యతగా మనం చెప్పుకోవచ్చు. ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా అర్హత ఒక్కటే ప్రామాణికం, అది సంక్షేమ పథకానికి అవ్వచ్చు, లేకపోతే పోటీకి అవ్వచ్చు. దీన్ని ఈ ఒక్కటే మాకు గెలుపు దిశగా ప్రయాణం చేయడానికి, ప్రజలందరి మద్దతు లభించడానికి ముఖ్య కారణంగా మేము భావిస్తాం. ఓకే మేడం, ఇదే పార్లమెంట్కి ఒక మహిళగా గతంలో టీడీపీ తరఫున సీతారామలక్ష్మి గారిని ప్రకటించారు,
మీ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రకటించారు. మహిళల్లో ఎలాంటి చైతన్యం కలుగుతుంది? ఒక మహిళా బీసీ ఓటర్ కార్యకర్తగా ఈ అవకాశం రావటం మహిళల పట్ల మహిళల స్పందన ఎలా ఉంది? నన్ను నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మా ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ని కలిసిన తర్వాత రోజే ఈ ఆసరా కార్యక్రమాలు మొదలవడం, ఒక్కొక్క నియోజకవర్గంలో జరుగుతున్న ఆసరా కార్యక్రమాల్లో వేలాది మంది మహిళల సమక్షంలో మా ఎమ్మెల్యేస్ ఒక మహిళకి పార్లమెంటు ఇన్ఛార్జిగా ప్రకటించారని చెప్పినప్పుడు వారి నుంచి వచ్చిన స్పందన చూస్తే నేనే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే గతంలో మహిళలు ఎవరికి కూడా రాజకీయంగా అంత చైతన్యంగా ఉండేవారు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరును పెట్టి వారందరినీ ఒక చోటకి పిలిచి గౌరవంగా ఒక పథకం యొక్క ఫలాన్ని కానీ ఆయన చేస్తున్న పనుల యొక్క వివరాలను కానీ తెలియజేస్తూ గౌరవంగా ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి కూడా రాజకీయ చైతన్యం కలిగించారు. అలాంటప్పుడు వాళ్ళు కూడా గతంలో ఎంతో మహామహులు ఉద్దండులు తప్పించి అగ్రవర్ణాలు ఆర్థికంగా బలంగా ఉన్న పారిశ్రామికవేత్తలు లాంటి వాళ్ళే ఎంపీ అవ్వగలరు అన్న ఉద్దేశంలో ఉన్న వారికి ఒక సాధారణ మహిళకి, ఒక బీసీ మహిళకి కూడా పార్లమెంటును కేటాయించడం అనేది జగనన్న వల్లనే కుదిరింది. అసలు మనలోంచి వచ్చిన ఒక మహిళ, అందులో నేను ఈ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా అనేక సంవత్సరాల నుంచి ప్రతి కాన్స్టిట్యూన్సీలో తిరగడం వల్ల ఆ మహిళలందరికీ నేను పరిచయం ఉన్న వ్యక్తినే. మనకి తెలిసిన వ్యక్తి ఎంపీ అభ్యర్థి అవ్వడం అన్నది వారంతా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ చాలా సంతోషపడుతున్నారు. ఓకే మేడం, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కౌన్సిలర్గా ఉన్నప్పుడు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు కలుపుపోయే విధానంలో వల్లే ఆ రోజు కొంత ఓటమి పాలయ్యారు. దానివల్లే ఆ రోజు చైర్మన్ కాలేకపోయారు. మరి ఒక చిన్న అపవాది బయట ప్రచారం జరుగుతుంది. గూడూరు ఉమాబాల గారు కొంచెం అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి కొంత దూకుడు స్వభావంతో పాటు కలుపుపోయే విధానంలో ఎక్కడో కొంత లోపం అయితే ఉంది. మన లోపాన్ని ఇప్పుడు సరి చేసుకుంటున్నారా లేరనేది ఒక బయట ప్రచారం జరుగుతుంది. అది మీ పార్టీలో కాదు కానీ ప్రత్యర్థులు చేసే ప్రచారాల్లో మరి అలాంటిది నిజంగా అలాంటి ఆలోచన కానీ అలాంటి విధానం మీలో ఎక్కడైనా ఉందా? నేను ఇదే మొట్టమొదటిసారి వింటున్నాను మీ నోటి ద్వారా. ఎందుకంటే మా తండ్రి గారు దగ్గర నుంచి కూడా మాకు ఒక సామరస్య ధోరణిలో అందరితో కలుపుగోలుతనంతో ఉంటామన్న పేరు ఆయన తర్వాత నాకు, మా కుటుంబానికి ఉంది. మీరు మిగిలిన ఇంటర్వ్యూస్లో కానీ కొన్ని ఛానల్స్లో మా ప్రత్యర్థి అయిన రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన విషయంలో కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి వారు అందరితోనూ మంచి సత్సంబంధాలు కలిగి ఉన్న కుటుంబం అని చెప్పడం జరిగింది. ఇది ఒక అడ్వకేట్గా ఉండడం అని ఉన్నా, రాజకీయంలో ఉన్నా నేను కొంతవరకు అందరితో మంచి సామరస్యంతో ఉంటాను తప్పించి ఎక్కువగా కలివిడిగా అవసరం మేరకు ఉంటాను. ఎందుకంటే రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ రాజకీయాల్లో మంచి పేరును తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆడవాళ్ళు బయట తిరుగుతున్నప్పుడు ఎక్కువగా చనువుగా అతిగా ఉన్నప్పుడు రకరకాల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఎంతవరకు అవసరమో నా పరిధి మేరకు, అవసరం మేరకు అందరితో కలుపుకుంటూ నా పని అయిపోయిన తర్వాత నేను వచ్చేసే విధంగా ఉంటాను తప్పించి కాలక్షేపం కబుర్లు చెప్తూ ఎక్కువగా గడపకపోవడం, ఇట్లాంటి విమర్శలకు తావివ్వకూడదని తప్పించి మేమంతా కూడా మా కుటుంబం, మాకు చుట్టుపక్కల మరి ఈరోజు నాకు ఈ నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా ఇన్ఛార్జిగా నియమించారని తెలిసాక నేను పాల్గొన్న అనేక శుభకార్యాల్లో వైశ్యాసు, కాపులు, రాజుల నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది. చానాళ్ళకి నీకు మంచి గుర్తింపు వచ్చిందమ్మా, మేమంతా కూడా ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం, నీకు గుర్తింపు రావడాన్ని కోరుకున్నాం, కానీ ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం చాలా గొప్ప విషయమని వారు నాకు చెప్పి వారి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిగా మా తండ్రి గారు కూడా చాలా మంచి పేరున్న ఒక ప్రముఖ న్యాయవాది అవడం, వారితో పాటు కలిపి రాజకీయాల్లో కూడా నేను ప్రయాణం చేయడం, అందరితో మాకు చాలా మంచి, అన్ని కులాల వారితో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాల్లో కూడా వారి మనసులో మా కుటుంబానికి ఒక మంచి స్థానం ఉంది. మేడం, రాజకీయాల్లో మహిళలు ఎక్కువ మంది రావాలి అనే భావం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలనేది ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఎక్కువ మంది మహిళలకు కేటాయిస్తున్నారు. మరి ఈ పార్లమెంట్లో చాలామంది, మీ పార్లమెంట్ పరిధిలో చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 సార్లు 3 సార్లు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరితో మీరు కార్యకర్తగానే ఉన్నారు, వాళ్ళు కూడా పార్టీ కార్యకర్తలే, సీనియర్స్గా ఉన్నారు. మరి వాళ్ళు మీరు
ఒక కలయికగా సమన్వయంతో ముందుకెళ్ళడానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించారు? నేను కార్యకర్తగా పనిచేసి పదవులను ఏమీ పొందలేకపోయినప్పుడు కూడా నన్ను ఒక మంచి నాయకురాలుగాను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగానే వీరంతా కూడా నన్ను గౌరవించడం పరిగణించడం జరిగింది. మరి గత ఎన్నికల్లో నేను పోటీకి అనేక సార్లు అడిగినప్పటికి కూడా నేను పోటీకి సిద్ధంగా కాన్స్టిట్యూన్సీలో పార్లమెంట్ పరిధిలో సీనియర్ ఎమ్మెల్యేస్ 2 times 3 times గెలిచిన ఎమ్మెల్యేస్ ఉన్నారు. మీరు రాజ్యాంగ పరమైన బాధ్యతలు పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలతో తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మీరు కలిసి ప్రయాణం చేయడానికి మీ ప్రణాళిక ఏంటి? ఆ నాయకులు మీరు సమన్వయంలో వ్యత్యాసాలు ఉన్నాయా? ఒక సమన్వయ సిస్టమ్ నడుతుందా లేదా? మా పార్లమెంట్లోని శాసనసభ్యులు ఎవరు కూడా నన్ను ఎప్పుడూ వ్యత్యాసంతో చూడలే. నన్ను వారి కుటుంబంలోకి మహిళని ఎంత గౌరవిస్తారో నన్ను కూడా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అంతే గౌరవంగా నన్ను రిసీవ్ చేసుకునేవారు. మరి ఈరోజు గతంలో కూడా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో పరిశీలించినప్పటికీ నన్ను వారంతా ప్రోత్సహించారే తప్పించి నన్ను ఏ రోజు తక్కువగా చూడడం కానీ నన్ను తక్కువ చేయడం కానీ జరగలే. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గత 2019 ఎన్నికల్లో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కాన్స్టిట్యున్సీస్ ఉండి 15 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఒక్క మహిళా అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా లేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక లోటుగా వీరంతా భావించారు. అనేక పర్యాయాలు ఎమ్మెల్సీకి కానీ లేదు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్కి ఒక మహిళగా జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నన్ను చాలాసార్లు పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలోనే ఈ జిల్లాలో ఒక మహిళ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 50% బీసీ 50% మహిళ అమలు జరుగుతున్న సమయంలో దురదృష్టకరంగా మా జిల్లాలో ఒక మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఒక మహిళా ఎమ్మెల్సీ కానీ లేని ఈ తరుణంలో అవి చెయ్యలేని పరిస్థితుల్లో నాకు చేతి వరకు వచ్చి మార్పులు చేయాల్సి వచ్చింది. మరి ఈరోజు పరిశీలనలో కూడా ఆ మహిళా అభ్యర్థి ఎవరు లేకపోవడం ఒక మహిళగా సుదీర్ఘకాలం నిబద్ధతతో ఉండడం పరిశీలనలోకి తీసుకోవడంలో ముఖ్యాంశాలని నేను భావిస్తున్నాను. వీరంతా కూడా తెలిసిన వారే కాబట్టి నేను కూడా రాజకీయంగా పదవులను చేపట్టకపోయినప్పటికీ మా తండ్రి గారి దగ్గర నుంచి ఈ సుదీర్ఘకాల రాజకీయ ప్రయాణంలో అందరినీ దగ్గర నుంచి గమనిస్తూ రాజకీయంగా ఏ రకంగా మనం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలన్న దాని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి అందరి సహకారంతో ఖచ్చితంగా ముందుకు దూసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశానికి మంచి పేరుని తీసుకొచ్చే విధంగా పనిచేస్తాను. మరి మీరు అభ్యర్థిగా పార్లమెంట్కి ఉన్నారు, ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, మీరు వారు కలిసి నియోజకవర్గాల్లో ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలు ఏమన్నాయో వాటిని సమగ్రంగా వివరించే ప్రయత్నం మరి మీరు ప్రకటించిన తర్వాత ఆ కార్యక్రమం ఎక్కడన్నా కొనసాగిందా? ప్రకటించిన తర్వాత ఆసరా కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. మరి ఇంతకు ముందు నుంచి కూడా ప్రతి కంటిన్యూస్గా ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. జగనన్న గోరుముద్ద దగ్గర జగనన్న ఆసరా, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష. మరి ఇప్పుడు ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పెట్టి ప్రతి వార్డులోనూ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని టెస్టులు చేయించడం జరిగింది. అలాగే జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వారెవరూ అడగని అసలు వాళ్ళకి అవసరమైన సర్టిఫికెట్స్ ఇవి కావాలని తెలియని ప్రజలకి ఆయన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పెట్టి ఇన్కమ్ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా మ్యారేజ్ సర్టిఫికెట్స్ అన్నింటినీ ఒక వార్డు ద్వారా అందరినీ సమీకరించి ఒక చోట గౌరవప్రదంగా ఎక్కడికి తిరగక్కర్లేకుండా ఇవ్వడం జరిగింది. మరి మొన్నటి వరకు ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఒక వార్డుకి ఎంత మొత్తంలో ఎన్ని కోట్ల సంక్షేమ ఫలాలు ప్రజలకు అందినాయి అనేది ఒక ప్రతి వార్డు సచివాలయం దగ్గర డిస్ప్లే బోర్డు ద్వారా పారదర్శకంగా ఈ వార్డులో మీకు ఇన్ని పథకాల ద్వారా ఎంత అమౌంట్ అందిందని తెలియజేసి ఆయన అంత పారదర్శకంగా ఆయన పరిపాలనని ప్రజల సంక్షేమాన్ని ఎలా చేస్తున్నారనేది తెలియజేయడం ద్వారా ప్రజల ముందుకు ఆల్రెడీ మేము ఎప్పటి నుంచో ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఎన్నికల వరకు కూడా స్థానిక శాసనసభ్యులు అందరితోనూ కలిపి ఆయా నియోజకవర్గాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది మీకులాగే వైఎస్ఆర్సీపీలో పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా కనీసం ఒక మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఒక పదవి కూడా తీసుకులేని పరిస్థితి, అంటే ఆ సందర్భం రాలేని పరిస్థితులు పార్టీలో కొంతమందికి అకామిడేట్ చేయగలిగారు, కొంతమందికి సాధ్యపడలేదు. మరి ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా ఇంచుమించుగా పార్టీ స్థాపించిన నాటి ఈ రోజు వరకు మీరు ఎక్కడా కూడా డిఫర్ అవ్వకుండా వెయిట్ చేసుకుంటూ పార్టీ ఇవాళ కాబట్టి రేపైనా అవకాశం కల్పిస్తున్నప్పుడు మీరు ఇవాళ ఏకంగా ఒక ఎంపీ క్యాండిడేట్గా మేము తీసుకుని డైరెక్ట్గా పెట్టమంటే మిగిలిన పార్టీ పదవులు రాని వాళ్ళకి ఎలాంటి మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది?
ఖచ్చితంగా సుదీర్ఘ కాలం పాటు పార్టీలో ఉండి పదవులు రానివారు బాధపడడం అనేది చాలా సహజం. ఎందుకంటే వారు ఏదో గుర్తింపు వచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశం రావాలనే రాజకీయాల్లో కొనసాగడం జరుగుతుంది. మరి ఈరోజు నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించేంత వరకు నేను కూడా అదే రకంగా ఇంతకాలం ప్రయత్నం చేసింది, పార్టీలో కొనసాగింది, ఒక చిన్న సేవ చేసే అవకాశం రావాలని, ఆ అవకాశం రాలేదని బాధ నాలోనే ఉండేది. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు మించి నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అనుభవం ఉన్న నాయకులు. కానీ అందరికీ కూడా పదవులను ఇవ్వడానికి నాయకులకు సరిపడిన పదవులు లేకపోవడంతో కొన్ని ప్రయారిటీస్ దృష్ట్యా క్యాస్ట్ ఈక్వేషన్స్తోనూ ఏరియా ఈక్వేషన్స్తోనూ చేసుకుంటూ రావడం వల్ల కొంతమందికి ఇంకా న్యాయం జరగకపోవడం అన్నది మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఇందులో అందరికీ న్యాయం చేయాల్సిన పరిస్థితిని నెమ్మదిగా సర్దుబాటు చేస్తూ, మరి గతంలో కూడా నాకు ఎమ్మెల్సీని ఇచ్చి తర్వాత అనౌన్స్మెంట్ రోజు మార్చాల్సి వచ్చినప్పుడు కూడా నేను ఒకటే ఆదర్శంగా తీసుకున్నా, మనం కష్టపడి అదే రకంగా ఉంటే ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది అనుకున్నా. దీనికి కూడా ఇంత ఓపికగా ఉండడానికి కారణం కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే నేను కొన్ని విషయాలను నేర్చుకున్నాను ఇండైరెక్ట్గా. ఆయన ఒక ముఖ్యమంత్రి కుమారుడు అయ్యుండి తండ్రి అకాల మరణం తర్వాత ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా మరి 2014లో 1% ఓట్ షేర్తో ఆయన ఓడిపోయినప్పటికీ ఎంతో ఓర్పుగా ఉండి మరి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టడం, మరి రాష్ట్రంలోని పరిస్థితులన్నింటినీ పరిశీలించి ప్రజలకు ఏం కావాలన్నది తెలుసుకొని నవరత్నాలనే మేనిఫెస్టోని రూపొందించి ఆయన 2014 తర్వాత ఏమాత్రం కుంగకుండా మరింత ఉత్సాహంగా ఆయన పాదయాత్రని పూర్తి చేసి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఈ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విధానాన్ని చూస్తే రాజకీయంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓర్పుతో ఉంటే సమయం వచ్చినప్పుడు మన పద్ధతే మనకి పదవిని తీసుకొచ్చి పెడుతుందన్న విధంగా పనిచేసుకోవాలి. అది ఎక్కడ జరిగినా జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 100% జరుగుతుందన్న నమ్మకంతో ఉండాలని కోరుకుంటున్నాను. మేడం, 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పొత్తుల ప్రక్రియ నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేస్తుంది, టీడీపీ జనసేన పొత్తులు వెళ్తున్నారు, బీజేపీ కూడా కలిసి వెళ్ళే అవకాశం ఉంది. ఈవేళ నరసాపురం పార్లమెంట్లో మిమ్మల్ని చూసిన తర్వాత మిగిలిన పార్టీలు కూడా సామాజిక జపం పెట్టే పరిస్థితి ఏర్పడింది. మరి నిన్న మొన్నటి వరకు కనుమూరు రఘురామకృష్ణరాజు మరి బీజేపీనా టీడీపీనా తెలియదు, ఈ రెండు పార్టీలు ఎంపీ కొంటారని చెప్పి ప్రచారం జరుగుతున్నాడు. ఈరోజు కొత్తగా ఒక పేరు, ఒక బీసీ నాయకుడు, మీ సామాజిక సంబంధించిన నాయకుని టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పెట్టడానికి పార్టీ టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి ఈ మార్పుకి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీన్స్ బీసీ మహిళని ఒక సామాజిక వర్గం చెందిన బీసీ మహిళని ఎంపిక చేయడంలో మిగిలిన పార్టీలు కూడా వైఎస్ఆర్ పార్టీ యొక్క విధానాలని అనుసరిస్తారని చెప్పి అనుకోవాలా మేడం? నేను ఇంతకుముందే చెప్పానండి. ఇప్పుడు అనేక పార్టీలు ఎంతో అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో అంత అనుభవంతో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆలోచనలు లాంటి ఆలోచనలు చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యి లోకేష్ గారు కానీ వీళ్ళంతా పాదయాత్ర చేపట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిదాన్ని ఫాలో అవడం తప్పించి వారికి ఒక సొంత ఆలోచన కానీ సొంతగా ప్రజలకు ఏం కావాలో తెలియజేసే విధానం మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఆలోచన పెద్ద మనసు వారికి లేదన్నది ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవాలి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మరి ప్రజలు ఎప్పటి నుంచో గాంధీ గారి రోజుల నుంచి కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని చేతల్లో చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టి ఈరోజు మేము వస్తే మరి అదే ఆ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటారు. అంటే సొంతగా వారు ప్రవేశపెట్టలేని పనుల్ని ఎదుటివారు చేసిన వారిని కాపీ కొట్టడమే తెలుగుదేశం పార్టీ చేసే పని. ఇంత అనుభవంతో ఆయన ఇదే బడ్జెట్తో ఈ రాష్ట్రంలో ఇంతమంది ప్రజలకి ఇన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించినప్పుడు ఆయన ఎందుకు అందించలేకపోయారు? ఒంటరిగా పోరాటం చేయడానికి ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రజలు ప్రతి కుటుంబం బాగుండాలని భావించారు, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాన్ని అందించారు. కాబట్టే ఈరోజు రాజకీయాల్లో మొట్టమొదటిగా నా వలన మీకు ఏదైనా మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి అని అడుగుతున్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీని ప్రకారం మేము ఇతర పార్టీలు ఈ అభ్యర్థులు ఎవరైనా ఎంతమంది కలిసి వచ్చినా అదంతా అసలు మాకు ఆలోచనలో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పారో ఆయన ఆదేశాలకు అనుగుణంగా
ప్రయాణం చేసి ఈ నరసాపురం పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లని నరసాపురం పార్లమెంట్ని గెలిపించి ఆయనకు కానుగ్గా ఇవ్వాలన్నదే మా ధ్యేయం. ఓకే మేడం. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టారు. మరి ఆ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకి వెళ్ళటం మరి కొంతమందికి వెళ్ళిందన్నారు, కొంతమంది వెళ్ళలేదన్నారు. ఈ ఒక్క పథకాలతోనే ప్రజల్ని ఈ ప్రభుత్వం ఆకర్షించిందని చెప్పి ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ అభివృద్ధి కుంటిపడిందని చెప్పి అన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కావాలి కాబట్టి రెండు ఉండాలి. సంక్షేమం అంటే ఒక తాయిలాగా బెల్లం తాయిలాగా పంచుతున్నాడు తప్ప ప్రజలని సోమరితనంగా చేస్తున్నాడు, మరి ముఖ్యంగా మహిళలని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానికి మీరు ఎలా స్పందిస్తారు? విమర్శ అనేది ప్రతిపక్షం చేయడం సాధారణం. కానీ ఈరోజు అభివృద్ధి లేదు అంటే ఈరోజు ప్రతి గ్రామంలోనూ సచివాలయం వార్డుకి సచివాలయాలు కనిపిస్తున్నాయి. ఆర్బీకేలు రైతు భరోసా సెంటర్స్ కనిపిస్తున్నాయి, వెల్నెస్ సెంటర్స్ కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో జగనన్న సురక్ష ద్వారా ఈరోజు ఇంటికి పెన్షన్ తలుపు కొట్టి పెన్షన్ అందించి అన్ని పథకాలను అందించినట్టుగా ఇంటి దగ్గరికి డాక్టర్ని పంపించి మనకు ఆరోగ్యాన్ని కూడా ఇంటి గుమ్మం ముందుకు అందించే ఆలోచన. ఇప్పుడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు కరోనాతో జనజీవనం స్తంభించిపోయినప్పుడు కూడా ఆయన ఏ సంక్షేమ పథకాన్ని ఆపలేదు. ప్రతి ఒక్కరూ తిండికి కటకటలాడకుండా జీవనం స్తంభించినప్పుడు కూడా జీవించి ఈరోజు ప్రాణాలతో ఉన్నారంటే వ్యాక్సిన్ సక్రమమైన టైంలో సరఫరా చేసి, అలాగే క్వారంటైన్ సెంటర్స్లో ఫ్రీగా అన్ని అకామిడేషన్స్ని మందుని అందించి ఈరోజు ఇంతటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రాణాలతో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టిన పథకాలు. మరి ఇన్ని గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా కళ్ళకు కట్టినట్టు ప్రతి భవనాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెట్టిన ఎన్నో శంకుస్థాపనలు, ఎన్నో ఓపెనింగ్స్ స్థానిక ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో చేస్తున్న, మరి ఏదో మంత్రదండం వేసి మాయ చేసినట్టు ఒక్కసారే మార్పు రావాలన్న విధంగా చేసే విమర్శలు అవి ఎంతవరకు సమంజసం అనేది ప్రజలంతా కళ్ళ ముందు చూస్తున్నారు. పారదర్శకంగా ఆయన చేసిన అభివృద్ధిని తెలియజేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు 24 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్లో మీ మీద టీడీపీ నుంచి లేకపోతే ఇంకో బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు అయినా లేదు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాయి. ఒక బీసీ మహిళ శెట్టిబలిజ సామాజిక వర్గ మహిళను అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థి పెట్టారు కాబట్టి ఇతర పార్టీలు కూడా అదే సామాజిక వర్గం నుండి మరి ఆచంట నియోజకవర్గం మాజీ మంత్రి పితాని సత్యాన్ని తీసుకొచ్చి టీడీపీ తరఫున పోటీ పెట్టించడం ఒక ఆలోచన జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అంటే మరి ఈవేళ ఒక మహిళ మీద ఒక మహిళని ఢీకొనడానికి మరి ఇతర పార్టీలు ఈ రకమైన రాజకీయాలు చేయటం అంటే మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక అభ్యర్థిని నరసాపురం పార్లమెంటుకి అనుకున్నారు. కానీ ఏ రోజు కూడా ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి కానీ ఎస్సీ ఎస్టీ వారు ఇక్కడ రిజర్వేషన్ కాదనుకోండి ఇలా కేటాయించాలని ఆలోచన చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన తర్వాత మాత్రమే చేస్తున్నారు. అంటే ఆయన ఏ రోజు కూడా బీసీలని అగ్రస్థానంలో పెట్టాలన్న ఆలోచన ఆయనకి లేదు. గతంలో ఇందాక నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి అంతే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని కాపీ కొడుతున్నారు. గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ని 3000 చేస్తాననగానే ఆయన కూడా నేను చేస్తానని చెప్పి పెంచడం జరిగింది తప్పించి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానన్నవి చేయడం, ఆయన చేసిన పనులు కాపీ కొట్టి చేయడం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఒక మంచి స్థానాన్ని కల్పించి మీరు కూడా అగ్రవర్ణాలతో సమానంగా అర్హత ఉన్న చోట ప్రతి స్థానాన్ని అలంకరించగలరు అని చెప్పడానికి నిదర్శనంగా మరి అత్యున్నత రాజ్యసభలో 4 బీసీలని రాజ్యసభకి పంపించడం అన్నది ఇది గతంలో ఏ పార్టీలోనూ ఏ రాష్ట్రంలోనూ జరగని విషయం. ఇవన్నీ కూడా ప్రజలు మీడియాల ద్వారా గమనిస్తూనే ఉన్నారు. ఎన్ని అబద్ధ మాటలు చెప్పినా ఈరోజు బీసీ కార్డు తీసుకుని నేను బీసీని పెడుతున్నానని ఎవరిని పెట్టినా కూడా ఇది ఈ మార్పులు ఈ ఆలోచనలన్నీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే చేయగలుగుతున్నారు. ఓకే మేడం, ఎన్నికల మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించారు, మరి కొద్ది రోజులు నోటిఫికేషన్ రాబోతుంది. మీ ఎన్నికల ప్రచార సరళిని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అభ్యర్థితోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేస్తో కలిపి వారి సూచనల మేరకు వారితో కలుపుకుని ప్రతి మనిషిని టచ్ చేసే విధంగా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుని అందరికీ కూడా మేము అందుబాటులోకి వెళ్ళే ప్లాన్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఆయన ఏదైతే సామాజిక సమీకరణాలను నమ్మి ఈ టికెట్ని కేటాయించడం జరిగిందో ఆ సామాజిక వర్గాలను కూడా చైతన్యవంతం చేసి
మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరూ కూడా నిలబెట్టుకుని ఈ స్థానాన్ని వీళ్ళు కూడా అలంకరించగలరన్న ఆయన నమ్మకాన్ని నిజం చేసే విధంగా మనమంతా చెయ్యాలని చెప్పి సామాజిక సమీకరణల దృష్ట్యా కూడా వారిని చైతన్యపరుస్తూ ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. నవరత్నాలు అంటే 9 పథకాలు సీఎం గారు ప్రవేశపెట్టారు. మరి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అనే పథకాలు మళ్ళీ ప్రవేశపెట్టి 6 పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళి ఈ పథకాల ద్వారా మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి ప్రయత్నాలు ఆ పార్టీ భావిస్తుంది. మరి మీరు పెట్టిన పథకాలు వారు సూపర్ 6 అన్నారు, నవరత్నాలు వైఎస్ఆర్సీపీ. అంతిమంగా ప్రజలకి మేలు చేసే విధంగా ఉండవలసిన రాజకీయ పార్టీలు మరి ఇవాళ సూపర్ 6 అంటే మళ్ళీ గ్యాస్ బండ్ ఉచితం అనే సిస్టంలోకి రాజకీయ పార్టీలు రావడం వల్ల ప్రజలపై భారం పడే అవకాశం లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అప్పుల పాలు అయిపోతుంది అంటున్నారు. ఎన్నికలకు వచ్చేసరికి ఒంటరిగా వచ్చే ధైర్యం లేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. అలాగే వారు ఇంకా అదనంగా సోమరిపోతులు చేస్తున్నామని అన్న మాటకి ఇదిగా అన్నింటినీ ఉచితాలు పెడుతూ మరి 6 చేస్తే తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు అన్న విధానాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో దీనికి వారే సమాధానం చెప్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ మేడం, నర్సాపురం పార్లమెంట్ ప్రజలకి ఒక మహిళా అభ్యర్థినిగా ఎన్నడూ లేని విధంగా ఈ అవకాశం వచ్చినప్పుడు మహిళా ఈ ప్రాంత ఓటర్లని మరి మీరు ఏమని అప్పీల్ చేస్తారు? మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని ఒక మహిళగా ఈ స్థానంలో నన్ను నిలబెట్టాలన్న ఆయన ఆలోచనను మహిళలందరూ సహకరించి, అలాగే అన్ని వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సామాజిక సమీకరణాల మార్పును స్వాగతించి స్థానికులైన ఇక్కడే పుట్టి పెరిగిన నాకు సహకరించి సంక్షేమంగా దిశగా అలాగే అభివృద్ధి దిశగా మన పార్లమెంట్ని ఉంచే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటూ. విద్యావంతురాలుగా ఉన్నారు, మీరు లాయర్గా ఉన్నారు, మరి వాళ్ళ మీరు చాలా మహిళలకి చాలా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్లమెంట్లో కొన్ని బిల్లులు మహిళా బిల్లులు ఉన్నాయి, వాళ్ళ 33%, 50% చేయమని చెప్పి అడుగుతున్నారు. ఇలాంటి బిల్లులు పాస్ అయ్యే విషయంలో ఒక మహిళగా మీ ప్రాతినిధ్యం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని ఏదైతే ఒక విద్యావంతురాలు రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి అని నా మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని పెట్టారో అందరి సూచనలతో సమన్వయంతో, ఇప్పుడు నాకు ఇచ్చింది సమన్వయకర్త అని పేరు, సమన్వయంతో నేను అందరు ఎమ్మెల్యేలతో కలిపి పనిచేసుకుంటూ ఏదైతే ఒక వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకుని నన్ను పార్లమెంటు ఇన్ఛార్జిగా ప్రకటించారో అదే వినూత్నంగా మా నరసాపురం పార్లమెంట్ని నేను నాకైన ప్రత్యేక శైలిలో ఒక ప్రత్యేక స్థానంలో ఉంచడానికి ఖచ్చితంగా కృషి చేస్తాను. రైట్ మేడం, ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మరి వాళ్ళకి మహిళగా ఒక సామాన్య కార్యకర్తగా ఎలాంటి రాజకీయ పదవులు అనుభవించకుండా ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ బలోపేతమైన లక్ష్యంగా పనిచేస్తున్న శ్రీమతి గూడూరు ఉమాబాల గారిని ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తుగా ఒక పార్లమెంటుకి ఎంతో ప్రావీణ్యమైన ప్రాముఖ్యత కలిగిన పార్లమెంటుకి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారంటే మహిళల్లో మరి ముఖ్యంగా పార్టీతో కమిట్మెంట్గా పార్టీ కోసం పనిచేస్తే సామాన్యులకి పదవులు వస్తున్న ఒక సింబాలిక్ని పార్టీలో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ గూడూరు ఉమాబాలకు ఎంపీ అభ్యర్థి అవటం వల్ల నర్సాపురం పార్లమెంట్లో మరి ముఖ్యంగా మహిళల్లో చాలా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బీసీ వర్గాల్లో సహజంగా రాజకీయాల్లో అగ్రవర్ణాలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది, కానీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లో కూడా కీలకమైన పదవులు ఇచ్చే విషయంలో వైఎస్ఆర్సీపీ ముందని చెప్పి మరి మేడం గారు చెప్తున్నారు. మరి ఈ విధంగా మరి కొద్ది రోజులు ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో మరి నరసాపురం పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థినిగా శ్రీమతి గూడూరు ఉమాబాల గారు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వారికి భవిష్యత్తులో విజయం ఇప్పటికే ప్రచారం అయితే జరుగుతుంది. దాదాపుగా ఒక మహిళగా ఈ పార్లమెంట్లో 2,50,000కు పైబడి బీసీ వర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ బీసీ వర్గాలు 56 కులాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నామినేట్ పదవులు ఇచ్చారు. మరి అన్ని జిల్లాల్లో డైరెక్టర్లు కూడా చాలామంది నియమించారు. మరి ఇవాళ ఆ నియామకం వల్ల
ఒక మహిళా ఎంపీ అభ్యర్థి అయితే తప్పనిసరిగా మనందరికీ స్వతంత్రంగా దగ్గరికి వెళ్ళి మహిళల సమస్యలు చెప్పడానికి ఒక వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి గూడూరు ఉమాబాల గారిని మేము మహిళలందరూ కూడా కలిసి లక్షల మెజార్టీతో గెలిపించుకోవడం చెప్పి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మహిళలు భావిస్తున్నారు. మరి అవకాశాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్తులో ఉమాబాల గారు గూడూరు ఉమాబాల గారు విజయబావుట ఎగిరివేసి మహిళలకి అన్ని విషయాలకు అండగా ఉంటే బాగుండాలని కూడా మరి ఎంటీవీ గారు కోరుకున్నది. మరి వచ్చే ఎన్నికల్లో వారి మంచి విజయ్ వైపు అడుగులు వేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో సమయానికి బిజీగా ఉన్నప్పటికి కూడా ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో వారి సమయానికి అడిగినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.